రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ఆఖరి అంకానికి చేరుకుంది. ఈ రోజుతో గడువు ముగుస్తుండటంతో దాదాపు అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. దాంతో వారంతా ఈ రోజు నామినేషన్లు వేసేందుకు సమాయత్తమవుతున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నిక లాంఛనప్రాయమవుతుండగా ఏపీలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. 4వ అభ్యర్థిని బరిలోకి దింపే విషయమై అధికార టీడీపీ ప్రతిపక్ష పార్టీతో మైండ్ గేమ్ ఆడుతోంది. ఆద్యంతం ఉత్కంఠ. రోజంతా జరిగిన హైడ్రామా నడుమ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు చంద్రబాబు. బీజేపీ కోటా నుండి కేంద్ర మంత్రి సురేష్ ప్రభుకు ఓ సీటు కేటాయించిన చంద్రబాబు ప్రస్తుతం టీడీపీ నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సుజనా చౌదరికి మరో అవకాశం ఇచ్చారు. 3వ సీటు కోసం మొదట పలువురి పేర్లు వినిపించినా చివరకు మాజీ మంత్రి టీజీ వెంకటేష్ పేరు బయటకొచ్చింది. అలా ఏపీ నుంచి టీడీపీ కోటాలో పెద్దల సభకు వెళ్లబోయే లిస్టులో సురేష్ ప్రభు, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ల పేర్లు ఖరారయ్యాయి. టీడీపీ ఖాయంగా గెలుచుకోగలిగే 3 సీట్లకు అభ్యర్థులు ఖరారైపోగా 4వ సీటు విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. దీనిపై ఈ రోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ విషయమై వైసీపీ నుండి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపారు చంద్రబాబు. వారంతా 4వ అభ్యర్థిని దింపుదామనే అధినేతతో చెప్పినట్టు సమాచారం. అయితే దానిపై చంద్రబాబు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. టీడీపీ గనక 4వ అభ్యర్థిని బరిలోకి దింపితే వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డితో పోటీ పడాల్సి ఉంటుంది. మరోవైపు టీడీపీ నుండి బరిలో ఉన్న సుజనా చౌదరి, టీజీ వెంకటేష్లతో పాటు కేంద్ర మంత్రి సురేష్ ప్రభు కూడా ఈ రోజు నామినేషన్ వేస్తారు. అందుకోసం నిన్న రాత్రే సురేష్ ప్రభు హైదరాబాద్ చేరుకున్నారు. ఇక తెలంగాణలో జరిగే 2 రాజ్యసభ స్థానాలను గెలిచేందుకు అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్యాబలం అధికార టీఆర్ఎస్ కు మాత్రమే ఉంది. ఆ పార్టీ అధికారికంగా ప్రకటించిన ధర్మపురి శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇద్దరు ఈ రోజు నామినేషన్లు దాఖలు చేస్తారు. రాజ్యసభ ఎన్నికకు కాంగ్రెస్ దూరంగా ఉంటామని నిర్ణయించడంతో టీఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నిక లాంఛనమే కానుంది. రాజ్యసభ ఎన్నికల నామినేషన్లకు స్వీకరణ ఈ రోజే ఆఖరి రోజు. నామినేషన్ల పరిశీలన జూన్ 1న, ఉపసంహరణకు జూన్ 3 వరకు అవకాశం ఉంటుంది. దాంతో జూన్ 3 నాడే రాజ్యసభకు తెలంగాణ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులు డిఎస్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు టీడీపీ గనక 4వ అభ్యర్థిని రంగంలోకి దింపకుంటే ఏపీ నుండి సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సురేష్ ప్రభు, విజయసాయిరెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. లేకుంటే జూన్ 11న జరిగే ఎన్నికకు 2 పార్టీలు సన్నద్ధం కావాల్సి ఉంటుంది.